హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదండి. ఒక విషయం నాకు అర్థం కాదు, ఏంటంటే పెళ్ళిళ్ళు ఎప్పుడు అర్ధరాత్రి ముహూర్తాల్లోనే జరుగుతుంటాయి. అవి ఎందుకంత అర్ధరాత్రి పెడతారో మనకి తెలియదు. ఈ అర్ధరాత్రి ముహూర్తాలు ఉంటే ఆ పెళ్ళిళ్ళకి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. ఆ పెళ్ళిలో ఉండేది కేవలం ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రి, పెళ్లి కొడుకు తల్లిదండ్రి, వాళ్ళ బంధువులు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన స్నేహితులు మాత్రమే ఉంటారు. సరే, ఈ అర్ధరాత్రి ముహూర్తాల పెళ్ళిళ్ళకి ఎవరు రారు కాబట్టి వాళ్ళు పెళ్లికి ముందే రిసెప్షన్ పెట్టి మన అందరినీ ఆహ్వానిస్తారనమాట. ఈ రిసెప్షన్ అనేది ఒక పెద్ద శిక్ష అంతే. పెళ్ళిళ్ళు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించేసి భోంచేసి వెళ్ళిపోదామని ఎదురు చూస్తుంటారు అందరూ. ఎలాగో పెళ్లికి వీళ్ళు ఉండరు కదా. కానీ పెళ్లికి ముహూర్తం ఉంది, రిసెప్షన్కి ముహూర్తం ఉండదు కదా. కాబట్టి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారనమాట. ఇది ఒక పెద్ద శిక్ష అనమాట, వాళ్ళ కోసం ఎదురు చూడడం. ఇంకా ఈ క్యాటరర్స్ ఉన్నారే, వాళ్ళు పరమ శాడిస్టులు. వాళ్ళు ముందే వచ్చి కూర్చుంటారు అక్కడ. 7:30 ఎందుకే వచ్చేస్తారు. వచ్చేసి అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తారనమాట. రకరకాల వంటకాలన్నీ, బోల్డన్ని వంటకాలు, వెరైటీలు అన్నీ, స్నాక్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తారు వేడివేడిగా. వాటి నుంచి ఘుమ వాసనలు వస్తుంటాయి కదా. వీళ్ళకి నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంక వెళ్ళేసి ఏదో గబగబా తినేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చాక వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోదామా అనుకుంటే బాగుండదు కదా. వాళ్ళు రాకముందు వెళ్ళి భోజనం చేసేస్తాయి. కాబట్టి నోరు మూసుకుని కూర్చుని ఉంటారు. ఇంకా వీళ్ళకి బోరు కొట్టకూడదనేసి వీళ్ళు ఏం చేస్తారు, పెళ్లి వాళ్ళు ఒక మ్యూజిక్ ప్రోగ్రాం పెడతారనమాట. అక్కడ పనికిమాలిన వాళ్ళందరూ వచ్చి పాడతారు. అంతే, చెత్త చండాలంగా పాడతారు, అపస్వరాలు పుట్టల్లాగా. అది వీళ్ళు ఇంకా తలలు పట్టుకుని కూర్చోవలసిందే అనమాట, ఆ పాటలు భరిస్తూ. కొంచెంసేపాక బాగా ఎదురు చూసిన తర్వాత ఆ పెళ్లి కొడుకు వస్తాడు. అంటే కొంతమంది పెళ్లి కొడుకులు గుర్రాల మీద వస్తారనమాట. గుర్రం మీద ఊరేగి వస్తారు. ఆ పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగి అక్కడికి రాగానే వాడి చుట్టూ వాడి ఫ్రెండ్స్ 25 మంది దాకా తీన్మార్ స్టెప్పులు, డప్పులు కొట్టుకుంటూ డమడమా కొట్టుకుంటూ తీన్మార్ స్టెప్పులు వేస్తారనమాట. వేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఆ తీన్మార్ స్టెప్పులు అప్పటికి అవదని వీళ్ళకి తెలుసు. అందుకనే తలకాయలు కొట్టుకుని కూర్చుంటారు. ఎప్పుడవుతుందో ఏంటో, మనం ఎప్పుడు వెళ్తామో అనేసి. పెళ్లి కొడుకు గుర్రం తిరుగుతాడండి. చివరికి దిగ్గానే వీళ్ళు అమ్మయ్యా ఇంకా పెళ్లి కొడుకు ఇటు వచ్చేస్తాడు అని అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. కానీ వాడు రాడు. ఆ పెళ్లి కొడుకు ఏం చేస్తాడు, అక్కడ దిగి ఆ 25 మందితో వీడు కూడా డ్యాన్స్ వేయడం మొదలు పెడతాడు. హుషారుగా తీన్మార్ స్టెప్పులు వేయడం మొదలు పెడతాడు. గెంతి ఇంక వీళ్ళకి ఇంకా తలకాయ నొప్పి వస్తుంది. వీడు ఇంకెప్పుడు వస్తాడు, వీడు ఇంతసేపు గెంతుతున్నాడంటే ఇంత హుషారుగా. కానీ ఆ పెళ్లి కొడుకు అప్పుడు తెలియదండి. పెళ్ళయ్యాక వాడి పెళ్ళాము కథాకళి, కథక్కు, భరతనాట్యం ఈ స్టెప్పులన్నీ వాడితో వేయిస్తుంది. ఆ విషయం అప్పుడు వాడికి తెలియదు కదా. ఎగురుతున్నాడు గంతులేస్తూ. సరే, ఇంక ఈ స్టెప్పులు గిప్పులు అన్నీ అయిపోయి వీళ్ళు వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు అక్కడ సోఫాలో కూలబడతారు. కూలబడగానే అంతదాకా వాళ్ళకి ఓపిక పోయి కూర్చున్నారు కదా, అందరూ కుదుటని వెళ్తారనమాట. వెళ్ళేసి వాళ్ళని అక్షంతలు వేసి ఆశీర్వదించేసి ఏదో కాస్త తినిపోదామని. అక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంటుంది వాళ్ళకి విషెస్ చెప్పడానికి. ఆ క్యూలో నిలబడాలి, ఎదురు చూస్తూ నిలబడాలి. ఆ క్యూ ఎంతకీ కదలదు. ఎందుకంటే ఇలా వెళ్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విష్ చేసి వెళ్ళిపోతుంటే ఆపేస్తారు. ఎవరు? ఫోటోగ్రాఫర్స్. అక్కడ వాళ్ళ పక్కన నిలబెడతారు, మనం ఫోటోలు తీస్తారనమాట. కొంచెం ఇలా తిప్పండి, కొంచెం తలెట్లు పెట్టండి, కొంచెం దగ్గరికి రండి, బోల్డ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫోటోలు తీస్తారు. అసలు ఆ క్యూలో ఉండే ప్రతి ఒక్కటి ఫోటోలు తీయడం అవసరమా? వాళ్ళకి బాగా క్లోజు కాదు, చుట్టాలు కాదు, ఏమి కాదు. ఇవన్నీ ఆ ఫోటోగ్రాఫర్స్కి సంబంధం లేదు. తీసేయడమే, వచ్చిన ప్రతి ఒక్కరిని ఫోటో తీసేయడమే. నిజానికి వాళ్ళ పెళ్లి ఆల్బమ్స్లో వీళ్ళు ఎవ్వరు ఉండరు, వీళ్ళెవ్వరు ఫోటోలు ఉండవు. కానీ వీళ్ళు తీస్తూనే ఉంటారు. ఇంకా అలాగా ఒక గంట సేపు వెయిట్ చేసి వాళ్ళు విషెస్ చెప్పేసి అక్కడ ఫుడ్ దగ్గరికి పరిగెడితే అక్కడ ఓ పెద్ద క్యూ. అప్పటిదాకా ఎదురు చూశారు కదా, పెద్ద క్యూలో అనమాట ఫుడ్ దగ్గర. మళ్ళీ అక్కడ క్యూలో నిలబడాలి. ఇంకెంతసేపు ఎదురు చూసి ఆ డప్పుల వాద్యం, ఆ తీన్మార్ స్టెప్పులు, ఈ విషెస్ దగ్గర ఫోటోలు, ఇవన్నీ విసిగెత్తిపోయి ఉన్నారు అప్పటికి. ఇంకా క్యూలో నిలబడి వడ్డించుకుని తినే ఓపిక వీళ్ళకి పోతుంది. ఏదో 4-5 ఐటమ్స్ ఏదో కొద్దిగా వడ్డించుకుని సగం తిని అక్కడ ప్లేట్లు పారేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదండి, ఎక్కడైనా పెళ్ళి రిసెప్షన్స్ ఇలానే ఉంటాయి. అంతే మరి.